Jesus chose his disciples, he himself was 30 years old. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు ప్రభువుకే 30 సంవత్సరాలు ఉన్నాయి. And it's significant that in the Old Testament Joseph was 30 years old when he became ruler in Egypt. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన కూడా 30 సంవత్సరాలే. And David was 30 years old when he became king of Israel. ఇశ్రాయేలుకి రాజుగా అయినప్పుడు దావీదుకు కూడా 30 సంవత్సరాలే. And Jesus was 30 years old when he began his ministry. యేసుక్రీస్తు ప్రభువారు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన వయసు కూడా 30 సంవత్సరాలే. Why is it mentioned? Why is their age mentioned in all these places? ఎందుకు మరి ఇన్ని చోట్ల వాళ్ళ వయసు గురించి రాయబడింది? I think it is mainly to encourage young people to know that you don't have to become a very old man before you serve the Lord. కాబట్టి నీవు ప్రభువుని సేవించడానికి నీకేదో పెద్ద వయసు ఉండాల్సిన అవసరం లేదని యవ్వనస్తుల్ని ప్రోత్సహించడానికి మాత్రమే. And when Jesus was like a rabbi or a leader in Israel, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలుకి నాయకుడైనప్పుడు లేక ఒక రబ్బీగా బోధకుడిగా ఉన్నప్పుడు, and those Israeli rabbis never chose anybody older than them to be their disciples. వాళ్ళ శిష్యులుగా ఉండటానికి ఇశ్రాయేలు బోధకులు లేకపోతే రబ్బీలు వాళ్ళకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని ఏర్పరచుకోరు. I was saying this is like some believers. నేను చెప్తున్నాను ఇది కొంతమంది విశ్వాసులాగా ఉంది. Sometimes there's power, sometimes there's no power. కొన్నిసార్లు శక్తి ఉంటుంది, కొన్నిసార్లు శక్తి ఉండదు. So Jesus did not choose anyone who was older than him to be his disciples. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులుగా ఉండటానికి తన వయసు కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళని ఏర్పరచుకోలేదు. So if Peter was the oldest, maybe he was 29. పేతురు వయసులో పెద్దవాడు అయి ఉండొచ్చు, బహుశా 29 సంవత్సరాలు అయి ఉండొచ్చు. John was the youngest, he was probably 26 or 27. బహుశా యోహాను వయసులో చిన్నవాడు 26, 27 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. These are the people Jesus chose. యేసుక్రీస్తు ప్రభువారు వీరిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. They were not great Bible scholars. వాళ్ళేదో బైబిల్ బాగా తెలిసిన వేదాంత విద్యను చదువుకున్న వాళ్ళు కాదు. There was a Bible school in Jerusalem being run by a man called Gamaliel. యెరూషలేములో గమాలియేలు అనే వ్యక్తి చేత నడపబడుతున్న బైబిల్ పాఠశాల ఉంది యెరూషలేములో. Those are the people sitting studying like today's Bible schools. ఈ రోజు బైబిల్ స్కూల్లో లాగా అక్కడ కూర్చొని కొంతమంది చదువుకుంటున్నారు. But Jesus never went there to select any of his disciples, not even one. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు బైబిల్ కళాశాలకు వెళ్ళి ఒక్కరిని కూడా ఏర్పరచుకోలేదు. Some of these people were uneducated. వీరిలో కొంతమంది అసలు చదివే లేదు. You know, you don't have a coastline here, but in Tamil Nadu and Kerala we have a coastline where we can see many fishermen. తమిళనాడు కేరళలో మనం చూసినట్లయితే తీర ప్రాంతం అనేది ఉంటుంది, అక్కడ చాలా మంది జాలర్లు ఉంటారు. You don't get the opportunity in Hyderabad to see that. హైదరాబాద్లో జాలర్లు ఉండరు, అలాంటి అవకాశం మనకు ఉండదు. But you go to Madras, Tuticorin, Alleppey and all, you see so many fishermen. మద్రాసు, ట్యూటికోరిన్, అలెప్పి అనే ప్రాంతాలకు వెళ్తే అనేక మంది చేపలు పట్టే వాళ్ళని మనం చూస్తాం. And I've been to some of their homes. కొంతమంది ఇళ్లలో, అలాంటి వాళ్ళ ఇళ్లలో నేనున్నాను. Very simple, uneducated people. చదువు రాని పామరులు, ఎంతో సామాన్యులు. And I look at them and I see these are the type of people whom Jesus chose to be his first apostles. నేను వారిని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి వారినే కదా తన మొట్టమొదటి అపోస్తలుగా ఏర్పరచుకుంది అనుకుంటాను. They didn't look smart, educated at all. వాళ్ళు ఏదో బాగా చదువుకున్న వాళ్ళలాగా అందంగా వాళ్ళే ఉండరు. Whereas today we think that Jesus can only choose educated people. మనం అనుకుంటాం ఈ రోజుల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బాగా చదువుకున్న వాళ్ళని ఏర్పరచుకుంటాడేమో. I think Judas Iscariot was probably very educated. నేను అనుకోవటం ఏంటంటే ఇస్కరియోతు యోధానే బాగా చదువుకొని ఉంటాడు. He was a very clever person. ఎంతో తెలివితేటలు కలిగిన వ్యక్తి. He was the most clever person among the 12. ఆ శిష్యులు 12 మందిలో బాగా తెలివితేటలు కలిగిన వ్యక్తి ఇస్కరియోతు యోధా. He must have been like a postgraduate. పీజీ చదివి ఉండొచ్చు. Why do I say that? నేను ఎందుకు చెప్తున్నాను? Because he was mingling with those disciples for 3.5 years, living together with all of them. 3.5 సంవత్సరాలు ఆ శిష్యులతో మిళితమై జీవిస్తూ వచ్చాడు.
And he was a crook from the beginning. మొట్టమొదటి నుంచి కూడా వంకర బుద్ధి కలిగిన వాడు. Not from the beginning, but maybe at least 1 year after he joined Jesus. బహుశా మరి ప్రారంభం నుండి అయ్యుండకపోవచ్చు, ఒక సంవత్సరం తర్వాత ప్రభువును I think in the beginning he was a wholehearted person. బహుశా ప్రారంభంలో పూర్ణ హృదయంతో వెంబడించేవాడు అయ్యుండొచ్చు. Because it says in Luke chapter 6 he became a traitor later. ఎందుకంటే లోకాసు వార్త 6వ అధ్యాయంలో ఆ తర్వాత ఆ విధంగా ఆయన అయ్యాడని ఉంది. He was not a traitor in the beginning. ప్రారంభంలో ఆ విధంగా లేడు. But okay, even if he became a traitor after 1 year, ఒక సంవత్సరం తర్వాత అలా చెడిపోయిన వాడు అయినా, Jesus said one of you is a devil. మీలో ఒకరు సాతాను అని చెప్పాడు ప్రభు. So here is a person, at least for 2.5 years he was a crook. కనీసం 2.5 సంవత్సరాలు వంకర బుద్ధితో ఉన్నాడు. And he was always moving with the other disciples very closely, eating, living together. వేరే శిష్యులతో తింటూ ఉన్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు. And yet none of them could discover that he was a crook. అయినా కానీ అతడు ఎంతో చెడిపోయిన వాడు, వంకర బుద్ధి గలవాడని ఎవరు కనుక్కోలేకపోయారు. Only Jesus. యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు. Even though Jesus said one of you is a devil, they did not think it was him. మీలో ఒకరు సాతాను అని చెప్పినప్పుడు ఇస్కరియోతు యోధా అని ఎవరికీ తెలియలేదు. And you have to be a very clever person to move closely with 11 people and none of them can discover you're a crook. 11 మందితో మనం కలిసి తిరుగుతూ మనం చెడ్డవాళ్ళమని ఎవరూ తెలుసుకోకుండా ఉండాలంటే మనకి ఎంత తెలివితేటలు ఉండాలి. See, if you stay in a hostel with some young men, even in 6 months you can discover somebody is a crook. మన యవనస్తులతో హాస్టల్లో ఉన్నట్లయితే 6 నెలల్లోనే తెలుస్తుంది ఎవరైనా చెడ్డవాడు ఉంటే. So these people were living like that together. వీళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. So I'm always amazed how none of them could discover that he was a crook. కాబట్టి అతడు వంకర బుద్ధి గలవాడని ఎవరు తెలుసుకోలేకపోయారు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది. And even when Jesus said one of you is going to betray me, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభువు చెప్పినా కానీ nobody looked at Judas Iscariot. ఇస్కరియోతు యోధా అని ఎవరు అనుకోలేదు, చూడలేదు. ఆయన They said it can't be him. ఇస్కరియోతు యోధా మాత్రం అయ్యుండడు అనుకున్నారు. Because he acted so spiritual. ఎందుకంటే ఎంతో ఆత్మీయంగా నటించాడు. And even when Jesus dipped the bread and gave it to Judas and saying this is the one, యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె ముంచి ఇచ్చిన తర్వాత కూడా ఇతన్నే అని చెప్పినా కానీ even then they did not believe. అప్పటికీ నమ్మలేదు వాళ్ళు. That is what shows me that he was such a smart person that he could deceive all of those disciples. వాళ్ళ శిష్యులందరినీ మోసం చేయగలిగిన ఎంతో తెలివితేటలు కలిగిన వ్యక్తి. So that was the only clever person in those 12 people. కాబట్టి ఆ 12 మందిలో ఉన్న ఏకైక తెలివితేటలు కలిగిన వాడు ఇస్కరియోతు యోధా. The others were very simple, uneducated. మిగిలిన వాళ్ళందరూ పామరులు, సామాన్యులు. And that is what surprised the chief priests and all later on, saying how these unlearned people can do such miracles. ఆ తర్వాత ప్రధాన యాజకుడు కూడా ఎంత ఆశ్చర్యపోయాడు, ఈ పామరులు, చదువులేని పామరులు ఇన్ని అద్భుతాలు ఏ విధంగా చేయగలిగారు. So on the day of Pentecost, Jesus had already gone to heaven. పెంతెకోస్తు దినాన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే పరలోకమునకు ఆరోహణమయ్యారు. The leaders of the early church were these 11 people. ఆదిమ సంఘములోని నాయకులు ఈ 11 మంది శిష్యులే. The church was at that day only 120 people on the day of Pentecost. పెంతెకోస్తు దినాన సంఘంలో 120 మంది మాత్రమే ఉన్నారు. That was the first church. అది మొట్టమొదటి సంఘం. And its leaders were 11 of them. ఆ నాయకులు ఈ 11 మంది శిష్యులు. But none of them were more than 33. కానీ వారిలో ఎవరికి 33 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు లేదు. Maybe Peter was 32 and John was 30. బహుశా పేతురుకి 32 సంవత్సరాలు, యోహానికి 30 They were all సంవత్సరాలు. around that age. వాళ్ళందరూ కూడా ఆ వయసులో ఉన్నారు. 30 to 33. 32, 33. All young people. అందరూ యవనస్తులు. And they were apostles. వాళ్ళు అపోస్తలులు కూడా. So today we see some paintings of apostles. We all see them with grey hair and grey beard. మనం ఈ రోజుల అపోస్తలులు అంటే ఎంతో వెంట్రుకలు తెల్లబడి అలా ఫోటోలు చూస్తుంటాం. Yeah, that is how they were when they were 65 years old. వాళ్ళకి 65 సంవత్సరాలు వచ్చినాక అలా అయ్యారు వాళ్ళు. But when they started as apostles, కానీ అపోస్తలుగా వాళ్ళు ప్రారంభించబడినప్పుడు they were not with grey hair, no. వాళ్ళకి తెల్ల వెంట్రుకలు అలా ఏం లేవు. They were young people, 33 years old, they were apostles. వాళ్ళు 33 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తులు, అపోస్తలులు. Joseph, 30 years old, he was like next to Pharaoh ruling Egypt. యోసేపుకు 30 సంవత్సరాలు అప్పుడు ఫరో తర్వాత ఐగుప్తుని పరిపాలించాడు. David was 30 years old and he was ruling as a king of Israel. దావీదుకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు. Now think all of you young people who have been believers for a few years, you're 30 years old now. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉంటున్న యవనస్తులు, మీరు 30 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఒకసారి ఆలోచించండి. What do you feel God can use you? దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని మీరు అనుకుంటున్నారా? When will he start using you? ఎప్పుడు మిమ్మల్ని వాడుకోవటం మొదలు పెడతాడు? You have to wait till you're 50 or 60. అంటే మీకు 50 60 సంవత్సరాలు వచ్చేదాకా ఆగాలా? That's what the devil says. అపవాది అలా చెప్తాడు.
even now God can begin to use you ఇప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు, and use you mightily. ఎంతో శక్తివంతంగా వాడుకోగలడు. The only thing, they were filled with the Holy Spirit. వాళ్ళకుంది ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. If you are filled with the Holy Spirit like those people on the day of Pentecost, God can use you. పెంతెకొస్తు దినాన వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే దేవుడు నిన్ను వాడుకోగలడు. I find a lot of young people are not seeking to be filled with the Holy Spirit. అనేక మంది యవనస్తులు పరిశుద్ధాత్మ నింపుదల కోసం చూడట్లేదని నేను కనుగొన్నాను.